హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము మెన్యూ బార్లో ఉన్న ఇమేజ్ గురించి తెలుసుకుందాం. ఇమేజ్లో చూడండి, ఇక్కడ కూడా మీకు మ్యాక్సిమం తెలిసినే ఉన్నాయి. ఫస్ట్ వన్ మోడ్లో ఇందులో మీకు కొన్ని తెలుసు. ఆర్జీబీ, సిఎంవైకే, ఓకే, ల్యాబ్ కలర్. ఇక్కడ ఆర్జీబీ ఎందుకు టిక్లో ఉంది, ఇక్కడ 8 ఎందుకు టిక్లో ఉందంటే ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ఇమేజ్ ఆర్జీబీ ప్లస్ 8 బిట్ అనమాట. ఓకే, ఆర్జీబీ కలర్ మోడ్లో 8 బిట్లో ఉంది ఇమేజ్ అనేది. ఓకే, ఇక్కడ బిట్ పక్కల ఛానల్ అని కూడా ఇచ్చారు, ఎందుకంటే మనం ఛానల్ కూడా చెక్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సిఎంవైకే తీసుకున్నాం అనుకోండి, సిఎంవైకే అనేది ప్రింటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు, మీకు తెలుసు. ఇక్కడ చూడండి, సిఎంవైకేలోకి కన్వర్ట్ అయింది అండ్ 8 బిట్లోకి. ఇక్కడ చూడండి ఛానల్స్, చూడండి సయాన్, మెజంతా, ఎల్లో, బ్లాక్. ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్లో చిన్న చేంజ్ కూడా వచ్చిందనమాట, అంటే కలర్స్లో లిటిల్ బిట్ చేంజ్ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ల్యాబ్ కలర్ అనేది కలర్ స్పేస్ దట్ సపరేట్స్ ద లైట్నెస్ అనమాట. ఓకే, ఎల్ అంటే లైట్నెస్కి సంబంధించింది అండ్ ఇందులో ఏ అండ్ బి కూడా ఉంటాయి. సో ఏ అంటే దాని అర్థం ఏంటంటే రెడ్ గ్రీన్ యాక్సెస్ అనమాట. ఓకే, బి అంటే ఎల్లో బ్లూ యాక్సెస్, ఈ టైప్లో అనుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ల్యాబ్ కలర్ని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఛానల్స్ వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి లైట్నెస్ ఏ అండ్ బి అని వచ్చిందనమాట. ఇప్పుడు లైట్నెస్ పైన క్లిక్ చేస్తే లైట్నెస్ వస్తుంది. నెక్స్ట్ ఏ పైన బి పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం చూపిస్తుందంటే అవి యాక్సెస్ చూపిస్తుంటాయి అన్నమాట. రెడ్ గ్రీన్ యాక్సెస్ అండ్ ఎల్లో బ్లూ యాక్సెస్. సో ఇట్లా మనకు ఈ యాక్సెస్ అనేవి చూపిస్తుంటాయి. ఓకే, ఇది అసలు మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ప్రీసియస్ కలర్స్ని కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఎఫెక్టింగ్ బ్రైట్నెస్. ఓకే, మనం బ్రైట్నెస్ని ఎఫెక్ట్ చేయకుండా మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మోడ్లో మల్టీ ఛానల్ అని ఉంది. సో ఈ మల్టీ ఛానల్ పైన క్లిక్ చేయగానే చూడండి ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్ షేడ్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఒక ఆరెంజ్ షేడ్ అనేది పడిపోయింది. ఒకసారి చూడండి, బిఫోర్ ఆఫ్టర్ చూస్తారు కదా. సో ఇక్కడ కూడా ఛానల్స్లో చూడండి సయాన్, మెజంతా, ఎల్లో, ఈ 3 ఛానల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో దీని స్పెషాలిటీ ఏంటంటే మల్టీ ఛానల్ ఒక స్పెషాలిటీ, మల్టిపుల్ గ్రే ఛానల్స్ ఫర్ స్పెషలైజ్డ్ ప్రింటింగ్ అనమాట. ఇది స్పెషలైజ్డ్ ప్రింటింగ్ కోసం పర్టికులర్ స్పాట్ కలర్స్ కావచ్చు, వార్నిష్ కలర్స్ కావచ్చు, మెటాలిక్ ఇంక్స్ కావచ్చు, ఇలా మనము వీటి కోసం మల్టీ ఛానల్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మోడ్, ఇక్కడ ఇండెక్స్డ్ కలర్ అని ఉంది. సో ఇండెక్స్డ్ కలర్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదేంటంటే కలర్ లుక్అప్ టేబుల్ లాంటిది. ఓకే, మీకు కలర్ లుక్అప్ అంటే మీకు ఐడియా ఉంది కదా, అడ్జస్ట్మెంట్ లేయర్స్లో చూస్తాం మనము. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్స్ వచ్చేసి 256 ఉంది, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అని ఉంది కదా. ఇప్పుడు కస్టమ్కి వెళ్ళి చూస్తాం అనుకోండి, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒకవేళ ప్రైమరీ కలర్స్ ఇచ్చామనుకోండి, ప్రైమరీస్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు కస్టమ్కి వెళ్ళి చూస్తాం అనుకోండి, సో చూడండి ప్రైమరీ కలర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, అలా కాకుండా మనకు వెబ్ అని ఇచ్చామనుకోండి, వెబ్ ఇచ్చి ఇప్పుడు కస్టమ్కి వెళ్ళి చూస్తామనుకోండి, ఇక్కడ వెబ్ కలర్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా మనము కలర్ లుక్అప్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కలర్స్లో ఇప్పుడు ఇన్ కేసు ఇక్కడ 50 ఇచ్చాను అనుకోండి, చూడండి నేను ఓకే అని ప్రెస్ చేస్తాను. ఇక్కడ నేను జూమ్ చేస్తే మీకు ఇక్కడ ఫోటోలో అయిన డ్యామేజ్ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారా నాయిస్ అంతా వచ్చింది. ఓకే, ఇప్పుడు కంట్రోల్ జెడ్ అంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇమేజ్లో మీకు ఇక్కడ గ్రే స్కేల్ అని ఉంది. సో గ్రే స్కేల్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఓన్లీ ఇక్కడ గ్రే షేడ్స్ మాత్రమే కనిపిస్తుంటాయి. 256 ఓన్లీ గ్రే షేడ్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, మనం గ్రే స్కేల్లో ఉన్నప్పుడే పైన బిట్ మ్యాప్ అండ్ కింద డ్యూటోన్ అనేది ఆన్లో కనిపిస్తున్నాయి. సో బిట్ మ్యాప్ అంటే మీకు తెలుసు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ మాత్రమే ఉంటాయి. కింద డ్యూటోన్ చూడండి, ఈ డ్యూటోన్ మోడ్లో మనకు ఓన్లీ 2 కలర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఒకటేమో స్పాట్ కలర్, రెండోదేమో బ్లాక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫెక్ట్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది మనం ఆర్టిస్టిక్ అండ్ వింటేజ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ప్రింటింగ్స్లో ఇక్కడ చూడండి మోనోటోన్ ఉంది. సో మోనో అంటే మనకు తెలుసు కదా, సింగిల్ని మనం మోనో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటోన్ పెట్టామనుకోండి, ఇంకొక బాక్స్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు కావాలనుకుంటే ఇంకొక కలర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రియోటోన్ ఉంది, ఇక్కడ కూడా మనం ఇంకొక కలర్ కావాలంటే తీసుకోవచ్చు. నేను ఇందులోనే డార్క్ రెడ్ తీసుకుంటున్నాను. ఓకే, లాస్ట్ వన్ క్వాడ్ టోన్ ఉంది. సో ఇదంటే 4th వన్, ఇక్కడ కూడా మనము ఏదైనా కలర్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రే తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఓకే అంటున్నాను. సో చూడండి
ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. నేమ్ డ్యూటోన్ అని ఇచ్చారు కానీ మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే 4 కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట, ఆ కలర్ నేమ్. ఓకే, సో లాస్ట్కి మన కలర్ టేబుల్ అని ఉంది కదా, ఇది ఓన్లీ మనం ఇండెక్స్డ్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో చూడండి కలర్ టేబుల్, దీనిపైన క్లిక్ చేస్తాను అనుకోండి. ఇక్కడ మనకు ఇప్పుడు ప్రజెంట్ గ్రే స్కేల్ క్లిక్ చేస్తాం కాబట్టి ఇంతకుముందు అది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ తీసేస్తే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ చూడండి స్పెక్ట్రమ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. లేకపోతే బ్లాక్ బాడీ. సో బ్లాక్ బాడీ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం విండోస్ మ్యాక్ అనేది కూడా ఇచ్చారు. సిస్టమ్ మ్యాక్లో అయితే ఇన్ని గనం ఉంటుంది, అండ్ విండోస్లో అయితే ఈ టైప్ ఆఫ్ కలర్ టేబుల్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమ్ సెలెక్ట్ చేస్తాం అనుకోండి, ఇన్ని కస్టమ్ కలర్స్ ఉంటాయి. సో ఇక్కడ గ్రే స్కేల్ని సెలెక్ట్ చేసి నేను ఓకే అంటున్నాను. సో 8 బిట్, 16 బిట్, 32 బిట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీతో బిట్ రేంజ్ అనేది మీకు ఎక్కువగా ఉంటే క్లారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 32 బిట్ యూజ్ చేస్తాం అనుకోండి, ఫుల్ షేడ్స్ని యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇమేజ్లో మనకి ఎక్కడైనా చిన్న చిన్న స్పాట్స్ షేడ్ అనేది మిస్ అయినా కూడా మనం 32 బిట్ యూజ్ చేస్తే అందులో ఉన్న రెజల్యూషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, రెజల్యూషన్ అంటే క్లారిటీ కదా. సో అప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే ఇమేజ్లో డెప్త్ పెరిగి వాటి సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇట్ డిపెండ్స్ అపాన్ బిట్. ఓకే, సో ఇది మోడ్స్. సో నెక్స్ట్ ఇమేజ్లో మనకి ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అన్నీ మీకు తెలిసినాయి. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి షాడోస్ అండ్ హైలైట్స్ అని ఉంది. ఈ షాడోస్ అండ్ హైలైట్స్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి మనకు షాడోస్ అనేవి ఇక్కడ అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఎక్కడెక్కడైతే షాడోస్ ఉన్నాయో ఆ ఏరియాలో మనకు లైట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు డిక్రీజ్ చేస్తాం అనుకోండి, షాడోస్ అనేవి అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ హైలైట్స్ అమౌంట్ మనం ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, దాన్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఎక్కడెక్కడైతే హైలైట్స్ ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, సో నేను డిక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్ హెచ్డిఆర్ టోనింగ్ అని ఉంది. హెచ్డిఆర్ అంటే హై డైనమిక్ రేంజ్ అనమాట. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి దీనికంటూ సపరేట్ ప్యానల్ ఓపెన్ అయింది. ఇక్కడ ప్రీసెట్స్ ఉన్నాయి, మనం అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఇవన్నీ కూడా మీరు మూవ్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రీసెట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ అని ఉంది కదా, ఈ ఫ్లాట్ని యూజ్ చేస్తే మనకు చూడండి స్లైడర్స్ మూవ్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూడండి కొంచెం ఇమేజ్లో కూడా చేంజ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సాచురేటెడ్ అని ఉంది. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇమేజ్ అనేది సాచురేటెడ్ అయింది. ప్రివ్యూ చూపిస్తాను, బిఫోర్ ఆఫ్టర్. ఇలా మీకు కావాల్సినవి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవి మెయిన్గా టోనింగ్ కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లో డీసాచురేట్ అని ఉంది. అంటే సాచురేషన్కి ఆపోజిట్ వర్డ్ కదా డీసాచురేషన్. కంట్రోల్ షిఫ్ట్ యూ ప్రెస్ చేయవచ్చు, లేదా షిఫ్ట్ కంట్రోల్ యూ ప్రెస్ చేయవచ్చు. కంప్లీట్గా సాచురేషన్ని తీసేస్తుంది, డీసాచురేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో మనకి ఇక్కడ మ్యాచ్ కలర్ అని ఉంది. సో ఈ మ్యాచ్ కలర్ చెప్పుకునే కంటే ముందు ఇక్కడ చూడండి 2 లేయర్స్ తీసుకున్నాను. ఒక లేయర్ ఏమో గర్ల్, ఇంకొక లేయర్ ఏమో ఫ్లవర్స్. ఇప్పుడు చూడండి మ్యాచ్ కలర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ స్లైడర్స్ని మూవ్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది నార్మల్గా. చూడండి లూమినెన్స్ మీకు తెలిసిందే, బ్రైట్నెస్కి సంబంధించింది. ఓకే, డిక్రీస్ చేస్తే బ్రైట్నెస్ పోతుంది, అండ్ ఇంక్రీస్ చేస్తే బ్రైట్నెస్ వస్తుంది. నెక్స్ట్ కలర్ ఇంటెన్సిటీ, సో ఇది కూడా మీకు తెలుసు. ఓకే, ఫేడ్. ఓకే, నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ట్ హోల్డ్ చేస్తే క్యాన్సల్ బటన్ అనేది రీసెట్ అవుతుంది. ఇక్కడ సోర్స్ అని ఉంది కదా, ఈ సోర్స్ పైన క్లిక్ చేసి నేను గర్ల్ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ గర్ల్ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తాను. కింద లేయర్ని చూడండి, అంటే ఏ లేయర్లో నుంచి మనకు కలర్ అనేది మ్యాచ్ చేయాలి అనేది తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది మ్యాచ్ కలర్ కదా, సో నేను కింద ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్లో ఉన్న కలర్ని తీసుకొని ఈ ఇమేజ్కి అప్లై చేసేస్తుంది అనమాట. అంటే అదే లూమినెన్స్ ఇచ్చింది, కలర్ ఇంటెన్సిటీ, ఫేడ్నెస్ అన్నీ అవే ఇచ్చేసింది. ఇప్పుడు మనం కావాలనుకుంటే లూమినెన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఓకే, డిక్రీజ్ చేసుకోవచ్చు. కలర్ ఇంటెన్సిటీని కూడా మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఫేడ్నెస్ ఎంత ఉండాలి అనేది, ఓకే, ఇంత కావాలి అనుకుంటే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మ్యాచ్ కలర్ అంటే ఏంటంటే మనం ఏదైనా సోర్స్ నుంచి ఇమేజ్లో నుంచి కలర్ని తీసుకొని వేరే ఇమేజ్కి కూడా ఆ కలర్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఓకే,
సో నెక్స్ట్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ చూడండి రీప్లేస్ కలర్ అని ఉంది. సో ఈ రీప్లేస్ కలర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రీప్లేస్ కలర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ చూడండి, ఈ టేబుల్ గ్రీన్ కలర్గా ఉంది కదా. సో ఫస్ట్ నేను కలర్లో నుంచి, ఓకే మనం కలర్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ ఉన్నది సెలెక్ట్ చేస్తాను. ఈ కలర్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఈ కలర్ని మనం చేంజ్ చేయవచ్చా అంటే ఎస్ చేంజ్ చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడున్న మనం సెలెక్ట్ చేసిన కలర్ ఏ కలర్లోకి చేంజ్ చేయాలి అన్నది. సో ఇప్పుడు ఆ కలర్ ఎక్కడెక్కడైతే ఉందో ఓవరాల్గా మనకు చేంజ్ అయిపోతుంది అనమాట. సో నేను ఇది సెలెక్ట్ చేసేసి ఇందులో కావాలంటే హ్యూ ఇంక్రీజ్ చేయవచ్చు అండ్ డిక్రీజ్ చేయవచ్చు. ఓకే హ్యూ అంటే మళ్ళీ మల్టీ కలర్స్ చేంజ్ అయిపోతుంటాయి. సాచురేషన్, ఓకే వాటిని సాచురేట్ అండ్ డిసాచురేట్ చేయవచ్చు. ఇది ఓకే. సో అందులో బ్రైట్నెస్ నేను తగ్గిస్తున్నాను. ఓకే సెలెక్ట్ చేసిన ఏరియా అంటే మనం కలర్ తీసుకున్న ఏరియా ఎక్కడెక్కడ ఉంది అనేది ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది చూడండి. ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఇక్కడ డ్రెస్ పైన కూడా గ్రీన్ అనేది ఉంది. ఓకే సో అందుకే మనకి ఇక్కడ మనం తీసుకున్న బ్లూ అనేది ఇక్కడ డ్రెస్కి కూడా అప్లై అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓకే అనుకుంటే ఇది మొత్తం ఇమేజ్కి ఆ బ్లూ అనేది రీప్లేస్ అయిపోతుంది. సో ఇలా రీప్లేస్ చేయవచ్చు అనమాట కలర్ని. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి ఈక్వలైజ్. ఈ ఈక్వలైజ్ ఏంటంటే ఇలా ప్రెస్ చేస్తే మనకు బ్రైట్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఇమేజ్ని చూసారా, ఇమేజ్లో బ్రైట్నెస్ అనేది పెరిగిందనమాట. నేను F12 ప్రెస్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇమేజ్ అనేది రీసెట్ అయిపోతుంది. F12 ప్రెస్ చేస్తే మళ్ళీ రీసెట్ అయిపోయింది ఇమేజ్ అనేది. ఓకే ఇక్కడ కూడా చూడండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది, ఆ ఇమేజ్ లేయర్ కూడా డిలీట్ అయిపోయింది. ఓకే సో అడ్జస్ట్మెంట్లో ఉన్నాయి అన్నీ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ ఆటో టోన్ అని ఉంది, ఫోటోలో కరెక్షన్ చేస్తుంది. నేను క్లిక్ చేస్తున్నాను. సో చూడండి టోన్ అనేది సెలెక్ట్ చేస్తుంది. మళ్ళీ కంట్రోల్ జెడ్, మళ్ళీ ఇమేజ్లో మనకి ఇక్కడ ఆటో కాంట్రాస్ట్ అని ఉంది. సో కాంట్రాస్ట్ని సెట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఆటో కలర్ అని ఉంది. సో బ్యాక్ సైడ్ కొంచెం సన్ రైజ్ ఉన్నందుకు ఇమేజ్ పైన కూడా ఆరెంజ్ షేడ్ అనేది యాడ్ చేసింది అనమాట. సో మనం ఇలా ఇక్కడ ఆటో అని ఉన్నాయి, మీరు జస్ట్ క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది. ఒక ఈ ఇమేజ్ ఒక సైజ్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మనకు పిక్సెల్స్లో చూడడం అలవాటు కాబట్టి నేను ఇక్కడ పిక్సెల్స్ పెడుతున్నాను. చూడండి విడ్త్ వచ్చేసి 5184 ఉంది, హైట్ వచ్చేసి 3456 ఉంది. ఓకే రెజల్యూషన్ ఎంత ఉంది. ఇది ఇమేజ్కి సంబంధించింది. మీరు ఇవే అమౌంట్స్ మీరు ఇక్కడ కింద క్యాన్వాస్ సైజ్లో కూడా చూస్తారు. సో చూడండి సేమ్ అమౌంట్స్ కింద క్యాన్వాస్లో కూడా ఉంది. అంటే ఇమేజ్కి క్యాన్వాస్కి ఏంటి తేడా అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఓపెన్ చేయడమే ఇమేజ్తో ఓపెన్ చేస్తాము, అంటే ఆ ఇమేజ్ క్యాన్వాస్ పైన ఉంది. సో కాబట్టి మనకు రెండు కలిసి ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ని సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇమేజ్ సైజ్లోకి వెళ్ళి 7000 ఇచ్చాను అనుకోండి. చూడండి 7000 ఇదేంటి బిడ్త్ కదా. ఇప్పుడు నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఓకే సో చూడండి ఇమేజ్ అండ్ క్యాన్వాస్ రెండు బిడ్త్ అనేది 7000కి ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే నేను మళ్ళీ కంట్రోల్ చేయడాన్ని బ్యాక్ వస్తున్నాను. సో నేను మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చాను. అదే ఇప్పుడు మనం క్యాన్వాస్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ 7000 ఇచ్చాను అనుకోండి బిడ్త్. సో చూడండి ఇప్పుడు ఇక్కడ 7000 ఇచ్చి ఓకే అంటే ఓన్లీ క్యాన్వాస్ ఏరియా మాత్రమే ఇంక్రీజ్ అయింది. చూడండి చూసారా క్యాన్వాస్ ఏరియా అంటే బ్యాక్ సైడ్ ఇంక్రీజ్ అయింది కానీ ఇమేజ్ని అసలు ఇంక్రీజ్ చేయలేదు. ఇది సేమ్ 5000 అమౌంట్లోనే ఉంది, మిగతా ఏరియా క్యాన్వాస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు అయితే ఇమేజ్ ప్లస్ క్యాన్వాస్ రెండు ఇంక్రీజ్ అయినాయి అనమాట. ఓకే ఇమేజ్ రొటేషన్. సో ఇక్కడ రొటేషన్స్ అనేవి ఉన్నాయి, ఇవి మీరు జస్ట్ క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇవి మనకు ట్రాన్స్ఫార్మ్లో కూడా అంటే కంట్రోల్ T అని క్లిక్ చేస్తే మీకు అక్కడ కూడా కనిపిస్తాయి. ఓకే సో నెక్స్ట్ క్రాప్ ఉంది. సో ఇక్కడ మన క్రాప్ అనేది సపరేట్ టూలే ఉంది కాబట్టి చెప్పట్లేదు. కింద ట్రిమ్ ఉంది కదా, ఈ ట్రిమ్ చెప్పుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని నేను ట్రాన్స్ఫార్మ్ తీసుకొని చిన్న చేస్తున్నాను ఎందుకంటే ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కనిపించడం కోసం. ఈ ఇమేజ్లో మనకు చుట్టూ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండే ఉంది. ఓకే మనం దీన్ని ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ని తీసేయాలనుకోండి, తీసేయడానికి ట్రిమ్ చేయొచ్చు, అంటే క్రాప్ కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు ట్రిమ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు చూసారా, ఇక్కడ ట్రిమ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనం ట్రిమ్ అనేది ఏ సైడ్స్ నుంచి చేయాలి అని అడుగుతుంది. అంటే టాప్ లెఫ్ట్, ఇక్కడ టాప్ ఇది లెఫ్ట్. ఓకే నెక్స్ట్ బాటమ్ అంటే ఇది వస్తుంది, రైట్ అంటే ఇది వస్తుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్ ఒకటి, నెక్స్ట్ రైట్ ఒకటి, అంటే ఇది టాప్ ఇది రైట్.
సో ఈ 2 ఏరియాలను ట్రిమ్ చేయమనేసి మనం పర్మిషన్ ఇచ్చేసి ఓకే అంటున్నాం. సో చూసారా, పైన ఏరియా పోయింది, ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్న ఏరియా పోయింది. ఓకే, మళ్ళీ కంట్రోల్ Z అంటున్నాను. సో ఈసారి ట్రిమ్లో మనము టాప్ బాటమ్ ఇద్దాం. ఓకే, రైట్ తీసేస్తున్నాను. టాప్ ప్లస్ బాటమ్ ఈ 2 ట్రిమ్ అవుతాయి అండ్ లెఫ్ట్ రైట్ అలాగే ఉంటాయి. చూద్దాం. సో చూసారా, సో ఇది ట్రిమ్ అనమాట. నేను మళ్ళీ F12 క్లిక్ చేసి నార్మల్ పొజిషన్కి తీసుకొస్తున్నాను. సో నెక్స్ట్ ఇమేజ్లో మనకి ఇక్కడ రివీల్ ఆల్ అని ఉంది కదా. ఈ రివీల్ ఆల్ అంటే ఏంటంటే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ని ఇట్ సైడ్ పెట్టాను అంటే చూడండి, ఇంత పెద్ద ఇమేజ్ నేను కొంచెం అటు పుష్ చేస్తాను అంటే అనుకోకుండా జరిగింది అనుకోండి కొంచెం అటు. ఇప్పుడు మనం ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ రివీల్ ఆల్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకు అటు సైడ్ వెళ్ళింది, మనకు తీసుకొచ్చింది అనమాట బయటికి. చూస్తారా, నెక్స్ట్ ఇక్కడ డూప్లికేట్ అని ఉంది. సో ఇక్కడ డూప్లికేట్ చేయొచ్చు. అయితే ఇది ఏ డూప్లికేట్ అంటే మనకి ఇక్కడ పక్కన ఓపెన్ అవుతుంది అనమాట ట్యాబ్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ గర్ల్ 2 అని ఇస్తున్నాను. ఓకే, సో గర్ల్ 2 అని ఇస్తే ఇక్కడ మనకు పక్కన ఇంకొక ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. చూసారా, ఇక్కడ సపరేట్ ట్యాబ్ ఓపెన్ అయింది. ఇక్కడేమో గర్ల్, ఇక్కడేమో గర్ల్ 2. నెక్స్ట్ ఇమేజ్లో ఇక్కడ చూడండి అప్లై ఇమేజ్ అని ఉంది. ఈ అప్లై ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి సోర్స్ అని ఉంది. సో ఈ ఇమేజ్ నేము హాట్ ఎయిర్ బెలూన్ అనమాట. సో అదే వచ్చింది. ఇక్కడ మనకు ఒకటే ఒక సోర్స్ ఉంది కాబట్టి, అంటే ఒకటే ఒక ట్యాబ్ ఉంది కాబట్టి ఆ ట్యాబ్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సోర్స్గా. ఆ ఇమేజ్ నేమ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది. లేయర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఒకటే ఉంది, అందుకే లేయర్ అనేది ఒకటే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అని. ఛానల్స్, ఓకే, ఇక్కడ చూడండి టార్గెట్. సో టార్గెట్ ఏముంది, ఇది ఒక్క ఇమేజే ఉంది, అది కూడా RGBలో ఉంది. ఇక్కడ బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి. ఓకే, మీరు బ్లెండింగ్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను నార్మల్గా పెడుతున్నాను. ఒపాసిటీ అనేది 100% ఉంది, కింద మాస్క్ ఉంది. సో ఇక్కడ ఈ అప్లై ఇమేజ్ అంటే ఏంటంటే, ఇక్కడ నేను ఒకటే ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఓకే, ఇది ఒక్క ఇమేజ్ పైనే మనం బ్లెండ్ మోడ్స్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్ ఉంది, ఇదే ఇమేజ్ని ఇదే ఇమేజ్ తోటి మనం బ్లెండ్ చేస్తున్నాం. ఓకే, మనం సపరేట్గా లేయర్ కూడా ఏం తీసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలా, ఇక్కడ చూడండి సబ్ట్రాక్ట్ అని ఉంది. సో ఇదే ఇమేజ్ని ఇదే ఇమేజ్తో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, సో మనకు లాస్ట్ ఫైనల్గా బ్లాక్ వచ్చింది. చూడండి స్క్రీన్ బ్లాక్. అదే దాంతో మైనస్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 0 అంటే బ్లాక్. ఓకే, సో డిఫరెన్స్ ఏముంది, అదే ఇమేజ్ని అదే ఇమేజ్తో బ్లెండ్ చేస్తుంటే మనకు డిఫరెన్స్ ఏంటి, 0. ఓకే, సో అందుకే మనకు బ్లాక్ కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఓకే, సో ఇలా చూసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓవర్లే పెడుతున్నాను. ఓకే, అదే ఇమేజ్ని అదే ఇమేజ్ తోటి ఓవర్లే చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి మనం ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు, కావాలనుకుంటే ఇలా తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను ఓకే అంటున్నా. సో చూడండి, ఓకే, రిజల్ట్ ఈ విధంగా ఉందన్నమాట. అంటే అప్లై ఇమేజ్ అనేది అదే ఇమేజ్ని అదే ఇమేజ్ తోటి బ్లెండ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎలాంటి చేంజ్ కూడా లేదనమాట. ఓకే, నేను కంట్రోల్ Z అంటున్నాను. ఇప్పుడు ఇంకొక ఇమేజ్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇంకొక ఇమేజ్ తీసుకున్నాను. చూడండి ఇమేజ్ నేమ్ వచ్చేసి టెక్స్చర్ అనమాట. ఓకే, నేను ఈ ఐ అనేది ఐడి చేస్తున్నాను, అంటే మనం ఎలా అయినా చేసుకోవచ్చు, ఐ కూడా ఐడి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ పైన ఉండి ఇప్పుడు ఇమేజ్ అప్లై ఇమేజ్. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఓవర్లే ఉంది కాబట్టి డైరెక్ట్ ఓవర్లే అప్లై అయిపోయింది. నేను మళ్ళీ నార్మల్లో పెడుతున్నాను. ఇక్కడ ఫస్ట్ సోర్స్ వచ్చింది, ఇక్కడ చూడండి ఇమేజ్ నేమ్ వచ్చింది, తర్వాత లేయర్స్లో మనకు టెక్స్చర్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఓకే, మెడ్జ్డ్ కూడా వచ్చింది. మెడ్జ్డ్ అంటే 2 లేయర్స్ మెడ్జ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ టెక్స్చర్ తీసుకుంటున్నాను. సో ఈ టెక్స్చర్ లేయర్ని బ్యాక్గ్రౌండ్ లేయర్ తోటి బ్లెండ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి టార్గెటెడ్ ఇమేజ్ మనం ఇదో అనమాట, హాట్ ఎయిర్ బెలూన్ అనేది టార్గెటెడ్ ఇమేజ్. ఓకే, ఇందాక మనకు సేమ్ ఇమేజ్ ఉన్నందుకు అదే బ్లెండ్ అయిపోయింది, కానీ ఇప్పుడు టార్గెట్ ఇదనమాట, అంటే మన బ్యాక్గ్రౌండ్ ఇమేజే ఇప్పుడు మనకు టార్గెట్. సో ఇప్పుడు ఈ టెక్స్చర్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తోటి బ్లెండ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ బ్లెండింగ్ మోడ్స్ అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఓకే, బ్లెండ్ అవుతుంది కదా, మనకి ఏది మ్యాచ్ అవుతే అది తీసుకుందాం. సో ఇక్కడ సాఫ్ట్ లైట్ అనేది ఓకే, సో సాఫ్ట్ లైట్ తీసుకుంటున్నాను. ఓకే, కావాలంటే ఒపాసిటీ మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇలా బ్లెండ్ అవుతుందని నేను మీకు చూపిస్తున్నాను, జస్ట్ ఓకే అంటున్నాను. సో చూడండి, ఓకే, ఇది అప్లై ఇమేజ్ అనమాట. సో నెక్స్ట్ ఇమేజ్లో మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అని ఉంది. ఈ క్యాలిక్యులేషన్స్ అనేది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పైన వర్క్ చేస్తుందన్నమాట. ఈ ఆప్షన్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ సోర్సెస్ 2 వచ్చాయన్నమాట. సోర్స్ 1 సోర్స్ 2 అని వచ్చింది. ఈ సేమ్ కూడా మనకి ఇందాక అప్లై ఇమేజ్ లాగానే కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సేమ్ అలాగే ఉంది, సోర్స్, లేయర్, ఛానల్స్ అని ఇలా కనిపిస్తున్నాయి. ఓకే,
ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సోర్స్ని ఇంకొక సోర్స్ తోటి బ్లెండ్ చేయొచ్చు అండ్ ఇది ఛానల్స్ పైన వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, మనకు ఆర్జీబీ ఛానల్స్ ఉంటాయి కదా ఇక్కడ, ఆ ఛానల్స్ పైన వర్క్ చేయవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ ఒకటే ఇమేజ్ ఉంది కదా, ఒకటే ఇమేజ్ని ఒకటే ఇమేజ్ తోటి సోర్స్గా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రెడ్ ఛానల్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ గ్రీన్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది, బ్లూ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, గ్రే అయితే నార్మల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ తీసుకున్నాను, సో ఇదే ఇమేజ్ని ఇక్కడ సోర్స్ 2లో నేను గ్రీన్ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. అయితే ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎలా కావాలి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. న్యూ డాక్యుమెంట్ కావాలా అంటే సపరేట్ న్యూ డాక్యుమెంట్గా ఓపెన్ అవుతుంది, న్యూ ఛానల్గా కావాలా లేక సెలెక్షన్ కావాలా. ఓకే, ఇప్పుడు నాకైతే ఇక్కడ న్యూస్ ఛానల్ కావాలి, నేను ఇక్కడ ఛానల్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే అంటున్నాను. సో ఇక్కడ చూడండి ఛానల్స్లోకి వెళ్తే మనకు లాస్ట్ α1 అని వచ్చింది. అంటే దీని రిజల్ట్ ఏంటి, రెడ్ ఛానల్ అండ్ గ్రీన్ ఛానల్ రెండు మిక్స్ అవుతే ఇప్పుడు మనకి ఇక్కడ α1 అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఛానల్స్ తోటి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇలా కాకుండా ఒక సోర్స్ని ఇంకొక సోర్స్తో, అంటే ఇక్కడ కూడా మనము 2 ఇమేజెస్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి 2 లేయర్స్ తీసుకున్నాను. ఇదేమో పైన గ్రీన్ ల్యాండ్ అని ఇమేజ్ తీసుకున్నాను, కిందనేమో మన ఫోటోగ్రాఫర్ ఈ ఇమేజ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్ అండ్ క్యాలిక్యులేషన్స్. సో మనకు ఫస్ట్ సోర్స్ 1 అనేది ఈ ఇమేజే ఉంది కదా, ఫోటోగ్రాఫర్ అనే ఇమేజ్ ఉంది, ఇక్కడ సోర్స్ 1లో అదే ఉంది, సోర్స్ 2లో కూడా అదే ఉంది. ఓకే, ఇక్కడ ఏమున్నా కూడా ఇప్పుడు మనం లేయర్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ల్యాండ్. సో చూడండి గ్రీన్ ల్యాండ్ ఇమేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇన్ కేస్ మనం ఇక్కడ సోర్స్ 2లో కూడా లేయర్ అనేది ఇన్ కేస్ గ్రీన్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకుంటే 2 గ్రీన్ ల్యాండ్సే అవుతాయి. చూడండి ఎక్కడ గ్రీన్ ల్యాండే ఇక్కడ గ్రీన్ ల్యాండే. ఇంతకుముందు ఏమైంది, అక్కడ ఫోటోగ్రాఫరే ఉంది, ఇక్కడ ఫోటోగ్రాఫరే ఉంది, అప్పుడు ఇక్కడ మనం రెడ్ ఇక్కడ గ్రీన్ తీసుకొని అలా అరేంజ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఇలా చేయకూడదు అనమాట. ఓకే, సో ఇక్కడ లేయర్ అనేది నేను 0 పెడుతున్నాను, అంటే ఫోటోగ్రాఫర్ది. ఇప్పుడు ఇక్కడ ఛానల్స్ మనకి ఏది కావాలి అనేది చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఓకే రెడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను అనుకోండి, చూడండి ఇక్కడ గ్రీన్కి అంటే ఇప్పుడు ఈ గ్రీన్ ల్యాండ్ ఇమేజ్కి మనం తీసుకుంటున్నది గ్రీన్ ఛానల్ అనమాట. జనరల్గా మీకు ఛానల్స్ అనే టాపిక్ ఐడియా ఉంటే ఇప్పుడు ఏ ఛానల్ తీసుకుంటే ఆ ఛానల్ మనకు వైట్ కలర్లో కనిపిస్తుంది, అది మీకు గుర్తుండాలి పాటికి. ఓకే, సో అందుకు మనకు అక్కడ వైట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు దానికి ఆపోజిట్గా మనం ఏమైనా తీసుకున్నాం అనుకోండి, బ్లూ, చూడండి ఇలా కనిపించట్లేదు, రెడ్, సో చూడండి కనిపించట్లేదు. సో ఓన్లీ గ్రీన్ మాత్రమే మనకు వైట్లో హైలైట్ అయింది అనమాట, ఎందుకంటే ఇదంతా గ్రీన్ ఏరియా. ఓకే, సో ఇప్పుడు కావాలనుకుంటే ఒపాసిటీ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇంత ఓకే, ఇప్పుడు నేను ఓకే అంటున్నాను. ఇక్కడ లేయర్ కూడా దానిలోనే వచ్చింది చూసారా, గ్రీన్ ల్యాండ్లోనే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్కి α1. ఓకే, ఇప్పుడు ఇక్కడ పైన ఆర్జీబీ అనేది ఓపెన్ చేస్తాం అనుకోండి, మళ్ళీ నార్మల్గా ఓపెన్ అయిపోతుంది. α1 పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఈ α1ని మనం డూప్లికేట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ చేస్తే మనకు డూప్లికేట్ కూడా వస్తుంది, చూడండి కాపీ వచ్చింది. ఓకే, సో ఇది క్యాలిక్యులేషన్స్ అనమాట. సో అప్లై ఇమేజ్కి క్యాలిక్యులేషన్స్కి డిఫరెన్స్ ఏంటి, రెండు చూడడానికి ఒకటేలా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నేను కొన్ని డిఫరెన్సెస్ చెప్తా చూడండి. సో ఫస్ట్ పర్పస్, అప్లై ఇమేజ్ అనేది మనము అదే ఇమేజ్కి అప్లై చేయొచ్చు లేదా వేరే ఇమేజ్కి కూడా అప్లై చేయొచ్చు. కానీ మనం క్యాలిక్యులేషన్స్లో ఛానల్స్ని కంబైన్ చేయవచ్చు అనమాట, అది మ్యాథమెటికల్ ఆపరేషన్స్తో. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ ఏంటి, అప్లై ఇమేజ్ అనేది న్యూ లేయర్ని క్రియేట్ చేస్తుంది లేదా ఉన్న లేయర్ని మోడిఫై చేస్తుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఏం చేస్తుంది, న్యూ ఛానల్ని క్రియేట్ చేస్తుంది ఏకంగా. ఓకే, సో బ్లెండింగ్ మోడ్స్ వచ్చేసి అప్లై ఇమేజ్ అండ్ క్యాలిక్యులేషన్స్కి రెండు ఒకటేలాగా యూజ్ అవుతాయి. కాకపోతే క్యాలిక్యులేషన్స్లో అడిషన్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై అనేది కొంచెం డిఫరెంట్గా రియాక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది డిఫరెన్స్ అనమాట ఈ రెండింటి మధ్యన. ఓకే, నెక్స్ట్ మనకి ఇమేజ్లో ఇక్కడ వేరియబుల్స్ అనే టాపిక్ ఉంది. ఓకే, ఆ వేరియబుల్స్ టాపిక్ కోసం నేను ఇక్కడ ఒక ప్రీసెట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ వచ్చేసి 1000 ఇస్తున్నాను, హైట్ వచ్చేసి 500 ఇస్తున్నాను. ఓకే, ఒక మినీ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మనం వేరియబుల్స్ కోసం చిన్న డేటా అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గూగుల్ ఓపెన్ చేయండి, ఇక్కడ డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ షీట్స్ అని ఉంటుంది, ఈ షీట్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు డేటా అనేది ప్రిపేర్ చేసుకోండి. అది ఏ టైప్ ఆఫ్ డేటా అయినా పర్లేదు, అంటే మనం ఐడి కార్డ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఈ టైప్ ఆఫ్ డేటా ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ ప్రిపేర్ చేసుకోండి.
సో నేను ఇక్కడైతే మూవీ యాక్టర్స్ తీసుకున్నాను. ఇక డేటా 2లో మీరు ఇమేజెస్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇమేజెస్ లింక్ అనేది ఈ విధంగా ఫొటోస్ పైకి వెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాత్ అనేది కనిపిస్తుంది. ఈ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న యూఆర్ఎల్ ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఆ నేమ్కి ఆ ఫోటో పాత్ అనేది కరెక్ట్గా అదే లింక్ సేవ్ అయిందా లేదా అనేది చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఒక్క నేమ్కి వేరే ఫోటో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇన్ కేస్ అలా రాంగ్గా వస్తుంది అనుకుంటే ఒక్కొక్క ఫోటో పైన రైట్ క్లిక్ చేసి ఆ పాత్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఈ పాత్ అయితే మస్ట్ అండ్ ట్రైగా చెక్ చేసుకోండి, లేకపోతే రాంగ్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ డౌన్లోడ్ CSV. ఓకే, సో ఇప్పుడు ఫోటోషాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఇమేజ్ కోసం ఒక ఎంటీ లేయర్ అనేది తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ ఒక స్మాల్ బాక్స్ క్రియేట్ చేస్తున్నాను జస్ట్ ఫోటో ఫిట్ చేయడం కోసం. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వైటే కాబట్టి వైట్లో వైట్ అనేది కలిసిపోయింది. సో నేను స్ట్రోక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇమేజ్ని ఇక్కడ ప్లేస్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. ఓకే, నేమ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేమ్ అని ఇస్తున్నాను. ఓకే, ఈ డేటా 2 ఆల్రెడీ తీసుకున్నాం కదా. సో అక్కడ ఫోటోకి మనం స్పేస్ అనేది తీసుకున్నాము. బాక్స్ క్రియేట్ చేస్తాం ఆల్రెడీ. డేటా 3 చూడండి. సో యాక్టర్స్ ఒక కంట్రీస్ అనమాట. సో నేను కంట్రీ అని తీసుకుంటున్నాను. చూడండి, డేటా 4లో ఏముంది, మూవీ నేమ్స్ ఉన్నాయి కదా. సో నేను మూవీ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 టెక్స్ట్ మనకు ఆర్డర్గా పెట్టుకుందాం. ఓకే, సో వర్టికల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇలా రావాలి అనమాట నాకు. సో ఇప్పుడు మనము ఇమేజ్లో వేరియబుల్స్, సో ఇప్పుడు వేరియబుల్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇందులో డిఫైన్. సో ఇక్కడ చూడండి, డిఫైన్లో సో ఫస్ట్ వన్ మూవీ అని ఉంది, అంటే ఇక్కడ మూవీ అనే లేయర్ తీసుకుంది. ఓకే, సో మూవీకి మనం ఇక్కడ టెక్స్ట్ రీప్లేస్ చేద్దాం. సో మూవీ అనేది మనకి ఇక్కడ ఎక్కడ ఉంది, డేటా 4 ఉందన్నమాట. సో ఈ డేటా 4ని నేను మొత్తం కాపీ తీసుకుంటున్నాను, ఆ నేమ్ని. సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ కంట్రీ వచ్చింది. కంట్రీ అనేది ఇక్కడ ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది కదా, డేటా 3లో కంట్రీ అనేది ఉంది. సో ఇది కాపీ తీసుకున్నాను. సో డేటా 3 అనేది అయిపోయింది. సో నెక్స్ట్ నేమ్ అని ఉంది. సో నేమ్ మనకు ఇక్కడ ఫస్ట్ వన్లో ఉంది కదా, టెక్స్ట్ రీప్లేస్మెంట్. సో ఇది వచ్చేసి డేటా 1 అనమాట. సో నెక్స్ట్ ఇమేజ్. సో ఇమేజ్లో ఇక్కడ చూడండి, పిక్సెల్ రీప్లేస్మెంట్ అని ఉంది. ఓకే, సో పిక్సెల్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ రీప్లేస్ చేసేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, సో డేటా 2. సో ఇప్పుడు మనకు డిఫైన్ అనేది కంప్లీట్ అయింది. ఒకసారి లేయర్స్లో చూడండి, అన్నిటికీ స్టార్ మార్క్ వచ్చేసింది. అంటే దాని అర్థం అన్నీ కంప్లీటెడ్. ఓకే, కరెక్ట్గా ఇచ్చామని అర్థం. ఇప్పుడు నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇమేజ్లో మనకు వేరియబుల్స్లో ఇక్కడ కింద డేటా సెట్స్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అనమాట. మనకు డౌన్లోడ్స్లో ఎందుకు కనిపించట్లేదు ఫైల్ అంటే, ఇక్కడ చూడండి ఫైల్ ఫార్మాట్ CSV అనేది సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఇక్కడ లోడ్ ఉంది. ఇప్పుడు లోడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఓకే అంటున్నాను. సో చూడండి, మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది టిక్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ చూడండి, ప్రభాస్ ఇండియన్ యాక్టర్ డార్లింగ్. సో ఇక్కడ ఆ బాక్స్లో ఇమేజ్ అనేది వచ్చింది. సో మిగతావన్నీ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి అన్నమాట. సో చూడండి, డేటా 2 చూడండి, మిషన్ ఇంపాసిబుల్, KGF, యాష్, టైటానిక్, లాస్ట్ అక్షయ్ కుమార్. సో చూస్తారు ఆ బాక్స్ అనేది ఎలా ఫిట్ అయిపోయింది. మనం నార్మల్గా ఇస్తే ఇమేజ్కి తగ్గట్టుగా ఫిట్ అయిపోయింది. ఓకే, సో ఇవన్నీ కరెక్ట్గా వచ్చినాయి అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ అప్లై అని క్లిక్ చేసి ఓకే అంటున్నాను. సో చూడండి, ఈ విధంగా మనకు వచ్చినాయి అనమాట. ఓకే, మనం వీటిని PSD ఫైల్స్గా సేవ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఫైల్, ఎక్స్పోర్ట్, ఇక్కడ చూడండి డేటా సెట్స్ యాజ్ ఫైల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది మనకు PSD కావాలి, ఎందుకంటే ఎనీ టైం మనం ఎడిట్ చేసుకోవడానికి. సో సెలెక్ట్ ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేద్దాం. సో ఫోల్డర్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, డేటా అని ఇస్తున్నాను. సో ఈ డేటా అనే ఫోల్డర్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే,
ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా పిఎస్డి ఫైల్స్గా అక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి. ఒకసారి చూద్దాం. సో చూడండి ఇక్కడ డేటా అని వచ్చింది కదా మన ఫోల్డర్. సో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడ ఇండివిజువల్గా మనకు డేటా అనేది వచ్చింది ఇమేజ్. ఓకే, విత్ ఇన్ఫర్మేషన్ లేయర్స్తో సహా. ఏ పిఎస్డి కావాలంటే అది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మనకు ఇవి జేపీజీ లాగా సేవ్ కావాలనుకోండి, అప్పుడు చూడండి ఫైల్, ఇక్కడ స్క్రిప్ట్స్ అని ఉంది కదా, ఈ స్క్రిప్ట్స్లోకి వెళ్తే ఇక్కడ ఇమేజ్ ప్రాసెస్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నారు ఫస్ట్. సో ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేద్దాం. సో పిక్చర్స్లో డేటా, సో ఈ ఫోల్డర్ ఓకేనా. సో ఆ ఫోల్డర్లోనే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ యాజ్ జేపీజీ అని ఉంది కదా, ఇది టిక్లో ఉంది. ఓకే, సో ఇక్కడ క్వాలిటీ అని ఉంది, క్వాలిటీ 5 అని ఉంది. సో నేను 7 అని ఇస్తున్నాను. ఓకే, మనకు పిఎస్డి కావాలని అంటున్నారు. సో సేవ్ పిఎస్డి అంటే పిఎస్డి ఫైల్ ఫార్మాట్ వస్తుంది అనమాట. ఇక్కడ జేపీజీ ఆల్రెడీ టిక్లో ఉంది. ఓకే, సో నేను జస్ట్ ఇప్పుడు రన్ అని క్లిక్ చేస్తానంటే అక్కడ ఆ ఫోల్డర్లో వచ్చేస్తుంది. సో నేను రన్ అని ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇమేజెస్ అన్నీ రన్ అవుతున్నాయి. సో ఓకే అయిపోయింది. ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మనకు పక్కన జేపీజీ అని వచ్చింది. జేపీజీ ఇమేజెస్గా ఇవన్నీ సేవ్ అయినాయి చూడండి. ఓకే, సో అన్నీ కరెక్ట్గా వచ్చినాయి అనమాట. సో ఇది కంప్లీట్గా వేరియబుల్స్ అనే టాపిక్. ఓకే, కింద చూడండి అప్లై డేటా సెట్స్ అని ఉంది కదా, అంటే ఆల్రెడీ ఇక్కడ డేటా సెట్స్ అనేవి అప్లై చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి అన్నీ కరెక్ట్గా వచ్చాయి. సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు డేటా సెలెక్ట్ చేసి అప్లై అంటున్నాను. చూడండి ఇక్కడ అప్లై అయిపోయింది అనమాట. అందులో ఉన్న అప్లై డేటా సెట్ ఈ రెండు ఒకటే. వేరియబుల్స్ చేసామంటే కింద అంటే మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇమేజ్లో క్లాస్ చూడండి ట్రాప్ అని ఉంది. ఓకే, ట్రాప్ని ట్రాపింగ్ కూడా అంటారు. ఈ ట్రాప్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ నేను చూడండి 2 లేయర్స్ తీసుకున్నాను. లేయర్ 1లో ఒక స్క్వేర్, లేయర్ 2లో ఒక స్క్వేర్, 2 స్క్వేర్స్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఇలా సెలెక్ట్ చేసినా కూడా, అంటే ఈ రెండు ఇలా సెలెక్ట్ చేసి మనం ఇప్పుడు ఇమేజ్లో ఇక్కడ ట్రాప్ చూస్తే కూడా మనకు కనిపించట్లేదు. ఓకే, సో ఎందుకు రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనది ఆర్జీబీ మోడ్ అనమాట. ఈ ట్రాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే జనరల్గా ప్రింటింగ్ పర్పస్లో ఇలా 2 కలర్ మోడ్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్యన, అంటే ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. 2 కలర్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్యన ఒక చిన్న లైన్ ఉంది కదా, ఈ లైన్ ప్రింటింగ్ చేసినప్పుడు మనకు వైట్ కలర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో అక్కడ వైట్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ ట్రాప్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది ప్రింటింగ్ పర్పస్ కాబట్టి నేను ఫస్ట్ వీటిని సిఎంవైకే కలర్ మోడ్లోకి చేంజ్ చేయాలి. ఓకే, సో ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళి మోడ్, ఇక్కడ సిఎంవైకే, సో డోంట్ మెర్జ్ అని వస్తున్నాను. ఓకే అంటున్నాం. సో చూడండి ఈ లిటిల్ బిట్ మధ్యలో ఈ వైట్ పోర్షన్ లైట్ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ఇమేజ్లో చూద్దాం ట్రాప్ అనేది ఆన్ అయిందనమాట. ఓకే, సో ఆన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు వీటికి మధ్యన మెర్జింగ్ స్పేస్ అనేది ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. ఇక్కడ విడ్త్ 1, సో కనిపించినట్లు ఉండాలి కాబట్టి ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడం కోసం 10 తీసుకుంటున్నాను, 10 పిక్సెల్స్. ఓకే ఓకే, సో చూడండి ఇంతవరకు వచ్చింది. 10 అయితే మనకి ఇంతవరకు వచ్చింది. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా చూడండి. బిఫోర్ ఆఫ్టర్. ఓకే, ఆ బ్లాక్ స్పాట్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇన్ కేస్ మనము అక్కడ ఓన్లీ 1% ఇద్దాము. సో 1% ఇస్తే ఎలా ఉంటుందో చూడండి. ట్రాప్ ఇక్కడ చూడండి 1 పిక్సెల్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి స్మాల్ లైన్ అనమాట. ఇక ఇక్కడి వరకే వచ్చింది. జూమ్ చేస్తాను ఇంకా. సో చూడండి ఇక్కడ స్మాల్ స్ట్రిప్ అనమాట. ఓకే, సో ఈ రెండు కాంప్రమైజ్ అయ్యి ఈ ప్లేస్లో మనకు లైట్గా మెర్జ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను. బిఫోర్ ఆఫ్టర్ చూస్తారు కదా. సో స్మాల్ గ్యాప్ అనేది కవర్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ప్రింటింగ్లో ఈ రెండు మెర్జ్ అయినట్టు కనిపిస్తుంది. అక్కడ మన గ్యాప్ అనేది కనిపించదు అనమాట. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇమేజ్ అనమాట. సో చూడండి నో ట్రాపింగ్కి మనకి ఈ విధంగా ఇక్కడ వైట్ షేడ్ అనేది ఉంది కదా. ఇలా ప్రింట్ తీసినప్పుడు ఇక్కడ వైట్ అనేది వచ్చేసింది విత్ ట్రాపింగ్. సో విత్ ట్రాపింగ్ అయితే మనకి ఇక్కడ వైట్ షేడ్ అనేది లేదనమాట. ఓకే, సో ఇది ప్రింటింగ్ కోసం యూజ్ చేస్తారు. ఆ టైంలో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇమేజ్లో
మనకి ఇక లాస్ట్ అనలైజెస్. ఈ అనలైజెస్లో మీకు ఇక్కడ సెట్ మెజర్మెంట్ స్కేల్ డిఫాల్ట్ కస్టమ్ ఇది అయిపోయిందనమాట. ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కంప్లీటెడ్. నేను మళ్ళీ చెప్పి టైం వేస్ట్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు సెలెక్టెడ్ డేటా పాయింట్స్ ఉంది కదా, దీనికంటే ముందు ఇది చూపించాలి అంటే ఇది లాస్ట్ది అన్నీ చూపించాలి అంటే మనం ఇక్కడ రూలర్ కానీ కౌంట్ కానీ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ రూలర్ టూల్ యూజ్ చేస్తున్నాను. ఓకే, రూలర్ టూల్ ఇక్కడ చూడండి, ఈ టూల్ అనేది యాక్టివేట్ అయింది, మనకు పైన కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పైనుంచి ఇక్కడ వరకు ఎంత మెజర్మెంట్ ఉంది అని తీసుకుంటున్నాను. పైనుంచి ఇక్కడ వరకు మీరు షిఫ్ట్ హోల్డ్ చేస్తే స్ట్రైట్ లైన్ అనేది వస్తే ఇప్పుడు తీసుకున్నా కదా. సో ఇప్పుడు ఇమేజ్లో అనలైజెస్, సో చూసారా ఇప్పుడు ఇవన్నీ కూడా యాక్టివేట్ అయినాయి. ఇక్కడ రికార్డ్ మెజర్మెంట్స్ ఉంది కదా, ఇది ఆన్ చేద్దాం. సో చూసారా ఇక్కడ ఉన్న వాటిని మనకి ఇక్కడ రికార్డ్ చూపించి ఇక్కడ మనకు ఒక ఫామ్ అనేది చూపిస్తుంది చూడండి, ఒక టేబుల్ ఫామ్గా చూడండి. ఇక్కడ డేట్ అండ్ టైం, ఓకే, సో డాక్యుమెంట్, సోర్స్, స్కేల్ యూనిట్స్, సో ఇవన్నీ చూపిస్తుంది. యాంగిల్, లేబుల్, లెంత్, సో ఇవన్నీ చూపిస్తుంది కదా. ఇప్పుడు మనము ఇమేజ్లో అనలైజెస్లో ఇక్కడ అంటే ఇప్పుడు మనం తీసుకున్న టేబుల్ని ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి సెలెక్ట్ డేటా పాయింట్స్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కస్టమ్ చేసుకోవచ్చు. అంటే ఏదన్నా వద్దు అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ లెంత్ అనేది అవసరం లేదనుకోండి, ఈ లెంత్ తీసేస్తున్నాను. ఈ లెంత్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఉంది. ఓకే, ఈ లెంత్ అనేది తీసేసి నేను ఓకే అన్నా. ఓకే, సో ఓకే అన్నా కదా. ఇప్పుడు ఇక్కడ మారిపోలేదు, ఎందుకంటే మనకు నెక్స్ట్ స్టెప్లో మనకు లెంత్ అనేది రాదనమాట. సో నెక్స్ట్ మళ్ళీ మెజర్మెంట్ చేసినప్పుడు, సో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేస్తా కదా. సో మెజర్ చేసేసి ఇప్పుడు ఇక్కడ రికార్డ్ మెజర్మెంట్స్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి. ఓకే, ఇక్కడ మనకు లెంత్ అనేది రాలేదన్నమాట, చూసారా, ఎందుకంటే మనం ఆఫ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2 లైన్స్ ఉన్నాయి కదా, అంటే 1, 2 ఇక్కడ చూస్తారు కదా, 2 లైన్స్లో మనకు డేటా అనేది వచ్చింది. ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, చూడండి ఇలా సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది ప్రెస్ చేయాలి. చూస్తాను అన్నీ ఒకటేసారి సెలెక్ట్ అయిపోయినాయి. సో అన్సెలెక్ట్ చేయాలనుకోండి, ఇది సెలెక్ట్ చేయాలి, అన్సెలెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేస్తాను, ఇది అన్సెలెక్ట్ చేయాలి అనుకుంటే ఇది ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈ డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఈ బటన్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో చూడండి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఇక్కడ టైటిల్ ఇచ్చేసి మనం ఇక్కడ ఈ టేబుల్ ఫార్మాట్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న ఈ ఫోటోలో ఏ మెజర్మెంట్నైనా మీరు తీసుకొని ఈ విధంగా టెక్స్ట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ డిలీట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి డిలీట్. ఓకే, సో ఇప్పుడు ఇది నాకు దీంతో పని లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి క్లోజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి అనలైజెస్లో. ఇక్కడ మీకు కౌంట్ టూల్ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. ఓకే, లాస్ట్ వన్ చూడండి, ప్లేస్ స్కేల్ మార్కర్ అని ఉంది. సో ఇది ఒక మార్కర్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మార్కర్ అనేది మనం ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు జనరల్గా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెంత్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ లెంత్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 150 అనుకుందాం. ఓకే, ఒక లెంత్ 150 ఇచ్చాను, అది పిక్సెల్స్లో. ఓకే, సో ఇక్కడ ఫాంట్ అనేది ఏ టైప్లో రావాలి అనేది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్ అనేది కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఫాంట్ సైజ్ ఎంతలో ఉండాలి అనేది. సో ఫాంట్ సైజ్ వచ్చి నేను మీకు చూపించడం కోసం 30 ఇస్తున్నా, అంటే ఎక్కువ ఇస్తున్నా, అంటే మీకు చూపించడం కోసం చాలా చిన్నగా ఇచ్చుకోవాలి యాక్చువల్లీ. సో అది మనకి ఎక్కడ కనిపించాలి, బాటంలోనా లేక టాప్లోనా అనేది ఎక్కడ. సో బాటమ్ ఇక్కడ కింద బాటంలో రావాలని. సో వైటా బ్లాక్ అని ఇస్తే నేను వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. కావాలనుకుంటే బ్లాక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు వచ్చే ఫాంట్ మనకి ఎలా ఉండాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వైట్. ఇప్పుడు నేను ఇక్కడ లెంత్ 50 తీసుకున్నా కదా, 50 పిక్సెల్స్ తీసుకున్నా కదా. సో మనకు మార్కర్ సైజ్ అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు మార్కర్ అనేది నేను ఎక్కువగా పెద్దగానే చూపిస్తున్నా, మీకు 150లో చూపిస్తున్నాను, అంటే జస్ట్ మీకు చూపించడం కోసం. ఓకే అంటున్నా. సో లోడ్ అవుతుంది. సో వచ్చింది చూసారా. ఇక్కడ అసలు ఈ ఫోటోలో ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఈ కార్నర్లో కనిపిస్తుంది, అంటే నాకు కనిపిస్తుంది. సో ఒకసారి జూమ్ చేసి చూద్దాం. సో చూసారా 150 పిక్సెల్స్ అని ఇక్కడ బాటంలో వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఒకసారి గ్రూప్ ఎలా వచ్చింది లేయర్స్లో. ఓకే, ఆటోమేటిక్గా అదే గ్రూప్ అయిపోయింది.
సో ఒక గ్రూప్ని క్రియేట్ చేసింది ఫోల్డర్ని. సో ఇందులో ఒక మార్కర్ సైజ్ని అండ్ అందులో ఉండే పిక్సెల్స్ అంటే అమౌంట్ని రెండింటిని మనకు సెలెక్ట్ చేసి ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మెన్యూ బార్లో ఉన్న ఇమేజ్. ఓకే, థ్యాంక్ యూ.